మామూలుగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు బ్రాడ్‌గా 2 రకాలుగా విడిపోతారు. హ్మ్. ఇక్కడ కేసులో తీసుకుంటే అమృతాన్ని సపోర్ట్ చేసే ఒక వర్గం, అమృతాన్ని వ్యతిరేకించి వాళ్ళ నాన్న మారుతిరావుని సపోర్ట్ చేసే వర్గం. హ్మ్. 2గా విడిపోయారు. మామూలుగా మనకేందంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు సింప్లిఫై అంటారు. అంటే కాంప్లెక్స్ ఇష్యూని సింపుల్‌గా అర్థం చేసుకొని ఒక సైడ్ తీసుకోవడం సులభం మనం. ఎందుకంటే మన కాంప్లెక్స్ సమస్యని కాంప్లెక్స్‌గా అర్థం చేసుకోవడం గానీ, కాంప్లెక్స్ సమస్యకి సింపుల్ సొల్యూషన్ ఉండదని అర్థం చేసుకోవడం గానీ చాలా కష్టం. ఓకే. మనుషులు ఎవరైనా ఒక బ్లాక్ అండ్ వైట్‌గా కావాలనుకుంటారు. ఒక సైడ్ తీసుకునేస్తే ఈజీగా ఉంటది వాళ్ళకి. హ్మ్. ఏదో ఒక హీరో, విలన్ అన్న సైడ్ తీసుకోవాలి. అట్లా ఉండదు జీవితం. కాంప్లెక్స్‌గా ఉంటది. చాలా విషయాల్ని మనం సింపుల్‌గా అతని మారుతిరావుది తప్పనో, లేకపోతే అమృతది తప్పనో చెప్పేయలేము. మారుతిరావు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని వ్యాలిడ్ అంశాలుంటాయి. అమృత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని వ్యాలిడ్ అంశాలుంటాయి. ఓవరాల్‌గా ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి అనే యాంగిల్‌లో కాకుండా ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం కనబడుతుంది. ఇప్పుడేమైందంటే ఇది ఎవరు ఊహించలేదు. ఇంత త్వరగా తీర్పు వస్తుందని గాని, ఇటువంటి తీర్పు ఆ అబ్బాయి చంపిన తననైతే ఆహ్, ఇబ్బంది పెడతారేమో గానీ, మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిన 8 మందికి అందులో సుభాష్ శర్మకేమో ఉరిశిక్ష పడింది. మిగతా 7 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంక్లూడింగ్ అమృత వాళ్ళ చిన్నాన్న, బాబాయ్ శ్రవణ్ అతనికి కూడా పడింది. సో, దీంతో ఏమైంది శ్రవణ్ కూతురు, భార్య వాళ్ళొచ్చి మీడియాతో మాట్లాడి చాలా ఆవేదన ఎక్స్‌ప్రెస్ చేస్తూ, బాధ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఈ అమ్మాయిని విలన్‌గా చిత్రీకరించడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు అనేక కథనాలు వాళ్ళు కూడా మాట్లాడారు. మన ఛానల్‌తో మన రిపోర్టర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ అమ్మాయి మీద చాలా విషయాలు చెప్పారు. ఇదేందంటే ఇప్పుడు కాన్స్పిరసీ థియరీలు వస్తాయి. మనకు తెలీదు. నిజంగా అవి కరెక్టా వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం తప్ప మనం ఎట్లా దీన్ని ఏది కరెక్ట్ అని మనం ఎలా డిసైడ్ అవుతాం? సో, ఇప్పుడు 2 పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం ముందుగా మారుతిరావు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మారుతిరావు కూతుర్ని అమృతాని ఎంత ప్రేమించాడంటే ఆ అమ్మాయికి స్కూల్లో ఇబ్బంది అయితే తనే ఒక స్కూల్ పెట్టేస్తాడు, ఇంటర్నేషనల్ స్కూలు. అట్లాగే హాస్పిటల్లో ఇబ్బంది అయితే తనే ఒక హాస్పిటల్ పెట్టేశాడు. ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు. అంత ప్రేమ ఉంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, వాడితో తిరిగి ఆ ఫోటోలు పెట్టడం, ఏ తండ్రి కూడని ఫోటోలంతా కూడా రొమాన్స్ ఫోటోలు, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉన్న ఫోటోలు అవన్నీ కూడా తీసి తనకు పెట్టడం, ఇతన్ని రెచ్చగొట్టి కావాలని చేసింది ఈ అమ్మాయి. అంటే ఈ అమ్మాయి కామంతో కళ్ళు మూసుకుపోయి 9వ క్లాసులోనే చూడకూడని విధంగా తండ్రికి అంటబడింది అతనితో అనేది ప్రధానంగా ఈ అమ్మాయిని విలన్ చేస్తూ, ఈ అమ్మాయి ఇలా రెచ్చగొట్టడం వల్లనే ఆయన ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు, ఈయన తండ్రి అంతులేని ప్రేమని కూతురికిస్తే అంతులేని వేదన్ని దుఃఖాన్ని కూతురు అతనికి ఇచ్చింది. అతను తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది వాళ్ళ వాదన. ఈ వాదన లీగల్గా చెల్లదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టులో వీళ్ళు పోయి చెప్పారనుకో పక్కకు పోరా అంటారు. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి నేను చంపుకునే హక్కు ఉందని ఏ చట్టం చెప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవడు ప్రేమించున్నాడు? నువ్వు ప్రేమిస్తే అది నీ ప్రాబ్లం. నువ్వు ప్రేమించావు కాబట్టి నీ మాట వినకపోతే చంపేస్తావా? అది కుదరదు. అక్కడ కోర్టు లీగల్గా నేను ప్రేమించాను కాబట్టి నేను చంపుకుంటాను సార్ అని కూడా అంటే దాన్ని ఒప్పుకోరు ఎవరు. లీగల్గా మన చట్టాలు ఒప్పుకోవు. అందుకే ఇప్పుడు ఆయన బతుకుంటే కూడా ఆయనకు కూడా ఉరిశిక్ష పడి ఉండేది. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ అబ్బాయి బతుకుండేవాడు కదా. ఆయన అనుకోవడం వల్లే కదా ఈ అబ్బాయి చనిపోయాడు. రెండవది, ఒక స్కూల్ కట్టించినవాడు కూతురు కోసం, ఒక హాస్పిటల్ కట్టించినోడు, అంత ప్రేమ ఉన్న వ్యక్తి అమ్మాయి కోరుకున్న తను ఎందుకు ఇవ్వలేదు? అమ్మాయి కోరుకునేది నీకు ఇష్టం ఉందా లేదో సంబంధం లేదు. ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే, ఆ అమ్మాయి హ్యాపీనెస్ నీకు అంత ముఖ్యమైతే, ఆ అమ్మాయి నాకు హ్యాపీనెస్ ఈ అబ్బాయితో ఉంటుంది అనుకున్నప్పుడు నువ్వెందుకు చేయలేదు అనేది మారుతిరావుకి వచ్చే ప్రశ్న. అంటే ఇక్కడ ప్రేమ కాదు, ఇక్కడ పొసెసివ్నెస్. తమ పొసెసివ్నెస్ని వాళ్ళు అంటే ఆస్తిలాగా నేను నిన్ను బాగా చూసుకుంటా, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి అన్న డిమాండ్ ఉంది. అక్కడ తెలియకనే ఒక డిమాండ్ ఉంటుంది. అందుకని చాలాసార్లు ప్రేమ అనేది సఫోకేషన్ ఇస్తుంది మనిషికి. ప్రేమ అంటే నథింగ్ బట్ కంట్రోల్. చాలామంది అమ్మాయిల అబ్బాయిల మీద ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే, వాడు నీకోసం ఎంతన్నా చేస్తాడు కానీ నువ్వు మాత్రం వాడు చెప్పినట్టు వినాలి. నువ్వు వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, అక్కడికి పోవద్దంటే పోకూడదు. ఇవన్నీ చెప్తే మాత్రం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇది ఎక్కడ ప్రేమ? ప్రేమ అంటే ఫ్రీడమ్ ఉండాలి. ప్రేమ అంటే
వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడానికి వదలాలని స్పేస్ ఉండాలి. అవేవి లేకుండా నువ్వు కంట్రోల్ చేసి నేను ప్రేమిస్తానంటే ఈ ప్రేమ కొంతమందికి నచ్చొచ్చేమో, చాలామందికి నచ్చదు. సో ఆ అమ్మాయికి కూడా సఫికేషన్ ఉంటుంది కదా. సో ఆ అమ్మాయికి ఫీలింగ్స్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు 9వ క్లాస్ అని వీళ్ళు కన్వీనియంట్గా వాదనలు బిల్డప్ చేస్తారు. 9వ క్లాస్ అయితే మరి 9లోనో 10లోనో అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోలేదు, డిగ్రీ అయిపోయే వరకు ఎందుకు వెయిట్ చేసింది అంటే తను కూడా ఒక మెచ్యూరిటీ తనలో కూడా ఉంది. తను కూడా డిసైడ్ అయింది. ఒకవేళ మెచ్యూరిటీ లేకపోయినా కూతురు పట్టుబట్టినప్పుడు నీకు ఇష్టం లేకపోతే కూతుర్ని డిజైన్ చేసుకో, అంతేగాని చంపే హక్కు ఎవరికి ఎవరు ఇవ్వలేదు, చట్ట ప్రకారం అసలు లేదు. కాబట్టి మారుతిరావు హర్ట్ అయి ఉండొచ్చు. మారుతిరావుని ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫోటోలో ఇంకోటి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఫోటోలు కాకుండా ఈ అమ్మాయి వాళ్ళిద్దరు వీడియోలు తీసుకొని కూడా స్ప్రెడ్ చేశారు. రంగనాయకం మీద కూడా దీని మీద రాసింది, అవసరమా ఇది, అది కూడా వాస్తవమే. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చూసినప్పుడు ఊర్లలో బయట ఎక్కడో జరిగితే వీళ్ళకి పెద్ద అమెరికాకు పంపించారనుకో. ఇప్పుడు చాలామంది పిల్లల్ని అమెరికాకు పంపిస్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఏం తెలుసా, నువ్వు ప్రపంచంలో ఎవరినన్నా ప్రేమించమ్మా, ఒక ముస్లింలు మాత్రం ప్రేమించొద్దని చెప్పే తల్లిదండ్రులు నేను చాలామందిని చూశాను.